గిరిజనులకి సంబంధించినటువంటి పోరాటాలు చట్టబద్ధ వ్యవస్థల ద్వారా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఎమ్ఎన్ రామారావు గారు లాంటి వాళ్ళు సంగారెడ్డి జిల్లా మునియా నాయక్ తండాలో నాగులగిద్ద మండలానికి చెందిన కౌశీబాయి నిండు గర్భం అయితే నెల నిండి ప్రసవ వేదంతో అల్లాడుతుంటే 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి భర్త ఆశా వర్కర్లు ప్రయత్నించారు. దారిలోనే ఆమె ప్రసవించింది. గిరిజనులకి కొరవడిన మౌలిక వస్తువుల మీద రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ వేసుకొచ్చారు రామారావు. అయితే ఇట్లాంటి పిటిషన్లు వందలు పడాలి. ఇట్లాంటి పిటిషన్లు కోర్టుల్లో పడాలి, హైకోర్టులో పడాలి, 2 రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు ఓ పక్కన ప్రయత్నం చేస్తున్నామంటారు, ఎంతవరకు చేస్తున్నారో తెలియదు. ఆ ప్రాంతంలో ఆసుపత్రులు ఎందుకు నడపలేము అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనది. డాక్టర్లు అక్కడ పని చేయలేరు అంటే పని చేస్తాననే వాళ్ళని అక్కడ పెట్టండి, పని చేయలేని వాళ్ళని తీసేయండి, వాళ్ళని ఆడ కూర్చోబెట్టి ఎందుకు జీతాలు ఇవ్వాలి? కాబట్టి సీరియస్గా ఆలోచించాల్సిన సందర్భం.